నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద పెరగడంతో పూర్తి స్థాయిలో నిండింది. దాంతో ఈ సీజన్లో రెండోసారి గేట్లెత్తారు. సాగర్ 2 గేట్లు ఎత్తి 64,455 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద పెరగడంతో పూర్తి స్థాయిలో నిండింది. దాంతో ఈ సీజన్లో రెండోసారి గేట్లెత్తారు. సాగర్ 2 గేట్లు ఎత్తి 64,455 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా మళ్ళీ నిండుకొండలాగా ప్రవహిస్తా ఉన్నాయి. ఏదైతే గత వారం 10 రోజుల క్రితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా శ్రీశైలం గాని, తుంగభద్ర గాని, నాగార్జున సాగర్ గాని, ప్రకాశం బ్యారేజీ గాని మొత్తం కూడా నిండుకొండలాగా ప్రవహిస్తా ఉన్నాయి. అయితే ప్రతి ప్రాజెక్టు కూడా వేల క్యూసెక్లు, లక్షల క్యూసెక్లు నీరు సముద్రం పాలైన నేపథ్యంలో కూడా అన్ని దాదాపు ప్రకాశం బ్యారేజీ విజయవాడ, అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టు, అలాగే కర్ణాటక నుంచి వస్తున్న ఎగువ తుంగభద్ర గాని, శ్రీశైలం గాని మొత్తం ప్రాజెక్టులు కూడా నిండుకొండలాగా ప్రవహించిన నేపథ్యంలో గత వారం 10 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎండలు రావటం, అలాగే నీటి సామర్థ్యత తగ్గిపోవటము, ప్రస్తుతానికైతే అన్ని ప్రాజెక్టులు కూడా ఫుల్ నీటి కుండలాగా ఉన్న నిమిత్తం కూడా గత 2 రోజుల నుంచి మరలా కురుస్తున్న వర్షాల ద్వారా నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తారు. ప్రస్తుతానికి నాగార్జున సాగర్ ఒక పక్క ఏదైతే ఆదివారం కావటము, మరో పక్క నీటి ఎద్దడి పెరగటంతో, నీటి ప్రవాహం పెరగటంతో 2 గేట్లు ఎత్తారు. ఈ 2 గేట్లు ఎత్తడంతో కూడా నీటి ప్రవాహం ఒక్కసారిగా 2 గేట్లతో పర్యాటకులు కూడా నిండుకుండను చూడటానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం. అయితే 2 క్రస్ట్ గేట్లు ఎత్తివేయడంతో దాదాపుగా 65,000 క్యూసెక్లు రమారమి ఆ నీటిని వదిలి 2 గేట్లు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా పూర్తిగా 312 టీఎంసీలు నీటి ప్రవాహం కూడా వెళ్తున్న క్రమం. అయితే ఈ నేపథ్యంలోనే పైనుంచి వస్తున్న వరద నీరు పూర్తిగా 64,455 క్యూసెక్ల వాటర్ వస్తుండగా పూర్తిగా కూడా ఈ 65,455 క్యూసెక్ల వాటర్ ని 2 క్రస్ట్ ఘాట్ల ద్వారా ఎత్తి దిగువ ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కావటం, పర్యాటకులు అమాంతంగా పెరిగిపోవటం, తెల్లవారుజాము నుంచి కూడా నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు 2 ఎత్తారని తెలిసిన నేపథ్యంలో చుట్టుపక్కల గుంటూరు జిల్లా గానీ, అటు పక్క నల్గొండ జిల్లా గానీ, ప్రకాశం జిల్లా నుంచి గానీ పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా నాగార్జున సాగర్ కి వస్తున్న నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతానికి ఆల్మట్టి పూర్తి స్థాయిలో ఆపేయటం, అలాగే తుంగభద్ర శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వర్షాలు కురవటం, ఆ వర్షాలు పూర్తిగా నాగార్జున సాగర్ కి రావటం, నాగార్జున సాగర్ లో దాదాపుగా 64,455 క్యూసెక్లు వాటర్ రావటం, ఒకసారిగా కిందకు వదలటంతో మరొకసారి నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తడంతో కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం. అలాగే ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి, ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా మరికొద్ది గంటల్లో వర్షపు నీరు పూర్తి స్థాయిలో చేరుకుంటున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అలాగే నాగార్జున సాగర్ కి సంబంధించి కూడా 64,455 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా ఈ రోజు సాయంత్రం లోపు అక్కడ కూడా క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.